కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. 4 పథకాల అమలు కార్యక్రమం అంతా బోగస్ అని ఆరోపించారు. హామీల అమలు మార్చి 31 అంటూ ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రమంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. హామీలు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్ బీజేపీలు డ్రామాలాడుతున్నారన్నారు. దోచుకోవడానికే రేవంత్కి సమయం సరిపోవడం లేదు, కానీ ఇక పాలన ఏం చేస్తారని మాజీ మంత్రి నిలదీశారు. ఇవాళ ఒక్కొక్క గ్రామంలో మొదలుపెట్టింది. ఇది మళ్ళీ మార్చి తర్వాతనే ఇంకోటి అని అంటున్నారు. మరి మార్చి తర్వాత అంటే ఏ మార్చి అనేది కూడా మరి సంవత్సరం కూడా చెప్పలేదు. మరి ఈ మార్చేనా లేదా గతంలో డిసెంబర్ చెప్పినట్టు ఆ డిసెంబర్ పోగా మళ్ళొక డిసెంబర్ పోగా ఇప్పుడు జనవరిలో మొదలుపెట్టిండ్రు. నేను చెప్పినట్టు ముందే చెప్పినట్టు ఎంత బోగస్, ఇవన్నీ కూడా బోగసే తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వాన్ని నడపడం చేతగాట్లేదు, లేదా ప్రజల సొమ్ము దోసుకోవడానికే సమయం సరిపోవట్లేదు వాళ్ళకు. వీళ్ళు దోసుకొని పంచుకుందామంటే పైనుంచి ఇంకో పంచాయతీ వాళ్ళ ఆంచెలు చూసి మా వాట ఇంత, మా వాట సంగతి ఏందని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళు నిలదీస్తున్నారు పైనుంచి. అదొక సమస్య ఉండగా మళ్ళీ ఇప్పుడు సాటుంగపోయి రేవంత్ రెడ్డికి అక్కడప్ప చెప్పుకొచ్చుకోలేదు బీజేపీ కాడ. ఇంకా తెలిసిందేమో కాంగ్రెస్ పార్టీకి, తెలియకుండా చేసేదేమో బీజేపీ పార్టీకి చేయాల్సిన అక్కర ఉంది. 2 రోజులుగా కప్పం కట్టి ఈతలు మళ్ళీ ఇక్కడ లోకల్గా బంధువులు మిత్రులకు వీళ్ళందరూ కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. చాలా పెద్ద బాధ్యతలను ఎత్తుకెత్తుకున్నాడు. ఆయన ఆ ఇబ్బందుల్లోనే తిరుగుతున్నాడు. కాబట్టి కొంచెం ప్రజల సమస్యలను చూడడం ఆలస్యమైంది. కాబట్టి ప్రజలు కూడా జర క్షమి